హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు రాంగ్ సైడ్ అండి. ఇదేమో రైట్ సైడ్, అంటే సీదా సైడు, ఇది ఉల్టా సైడు. ఇప్పుడు సీదా సైడ్ అనేది ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఎప్పుడే కానీ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ సెంటర్లో ఇలా టక్స్ వేస్తానండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ అనేది తెలియడానికి నేను ఇలా చేస్తాను. కింద కూడా నేను ఇక్కడ ఈ టక్స్ అనేది పెట్టాను కదా, ఇవి రెండు ఇలా మ్యాచ్ అయ్యేలాగా, పైన కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ పాదం ఎంత అయితే ఉందో అంతవరకు ఒక పావు ఇంచ్ వదిలేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఈ లైన్ ఎలా మార్క్ చేశారో అదే విధంగా షేప్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగా అటు ఇటు అనిపిస్తే రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక గట్టి కుట్టు వేసుకొని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మనకు ఈ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ మార్కింగ్ ఎలా చేసామో అదే విధంగా ఇది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర కరెక్ట్గా మనం కుట్టు మీద పడకుండా ఈ టక్స్ ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు రౌండ్ తిరిగేటప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ కట్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకి రౌండ్ షేప్ తిరిగింది కదా, మధ్యలో ఇలా కట్స్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనము కుట్టిన థ్రెడ్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఈ కట్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇలా తీసుకొని ఈ లోపల సైడ్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు కొద్దిగా ఈ నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఇట్లా సెట్ చేసుకోవాలి. ఒకసారి చేత్తో ఇలా అనుకుంటూ ఇలా నొక్కినామంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మనం ఇచ్చే ఫినిషింగ్ నీట్గా ఉందంటే డబ్బులు కూడా కస్టమరు మంచిగా ఇస్తారండి. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఇటు సైడ్ తీసుకున్నాను చూడండి, దీని కింద లేదు. ఇప్పుడు మనము ఈ కుట్ట అనేది ఈ లైనింగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనము మళ్ళీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది పైనకు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఈ స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని
ఇలా సీదా చేసుకుంటే మనకు ఇటు సైడ్ ఇప్పుడు బయటకు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసి ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ షేప్ అనేది మనకు ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ అటాచ్ చేసుకోవడానికి ఇది చూడండి మనకు ఇదే షేప్లో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది, జాయింట్ వేసుకోవాలి. ఇది చూడండి ఇలా వస్తుంది మనకు నెక్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు మనము ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పావు ఇంచు మార్జిన్ వదిలేసి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ నెక్ అనేది కరెక్ట్ ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్లో ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి గోరుతో ఇలా అనుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా లోపల సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది తర్వాత మనం లోపల సైడ్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేసుకుంటే మనకు హెమ్మింగ్ నీట్గా ఉంటుంది.
చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ రెండు పార్ట్స్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర కూడా దీనికి ఒక 1/2 ఇంచు మార్జిన్ వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏపెక్స్ పాయింట్ దగ్గర ఇచ్చిన టక్స్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదే విధంగా ఇది కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఎపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో దానిపైన ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసి ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనం లోపల సైడ్ ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేసుకోవాలి. మీరు నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనము ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్ట అనేది ఇప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఈ మార్కింగ్ పైనే ఈ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. మనము ఈ ప్రిన్స్ కట్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ ఇలా తీసుకొని దీనిపైన ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టక్స్ రెండు ఇక్కడ వచ్చింది చూడండి. ఇవి రెండు ఇలాగా కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ ఎంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నామో అదే మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఇటు సైడ్ ఇది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనకు ఈ డాట్ ఈ టక్స్ ఎక్కడైతే ఉందో ఎపెక్స్ పాయింట్ టక్స్ అక్కడ నుంచి ఇక్కడికి ఒక టక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగే మనము రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి రెండు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఇలా సమానంగా వచ్చాయా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇవి ఇలా చెక్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్తో కూడా ఒకసారి ఇలా కొలుచుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది మొత్తం మైండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చంక దగ్గర ప్లస్ గుర్తు కూడా రావాలి కదా. మనకు ఇవి రెండు ఇట్లా సమానంగా సరిపోయినాయి అంటే ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ నడుం బెల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్ట్ పట్టి వేసుకోవడానికి 1 ఇంచ్ బెల్ట్ పట్టి తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టి మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది మనం తర్వాత ఎమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ కన్నా పట్టి కొద్దిగా వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఈ షేప్ పట్టి అనేది ఇలా వేసుకోవాలి. ఈ షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఉక్స్ పట్టి వేసుకోవడానికి ఇట్లా మనకు 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి.
ఉక్స్ పట్టీ అయితే అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టీ వేసుకుందాం. రెండు సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కాజా పట్టీ వేసుకునేటప్పుడు ఇటు సైడ్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సీదా తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ కూడా ఇలా వేసుకున్నాక ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మనము ఈ బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఇలా మ్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా ఇది ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొద్దిగా ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఒకసారి ఇలా సీదా తీసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సీదా తీసుకోవాలి. ఇలా సీదా తీసుకొని ఈ పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇటు సైడ్ కొద్దిగా క్లాత్ తక్కువ పడింది కాబట్టి ఈ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి.
ఈ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ అయితే ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము పఫ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడ కూడా నేను ఈ టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ దాని దగ్గర నుంచి చిన్న చిన్నగా ఇవి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ పఫ్ అనేది మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి? 7 ఇంచులు రావాలి. చూడండి ఇక్కడ వరకు 7 ఇంచులు సరిపోయింది. పఫ్ అయితే ఇలా సింపుల్గా చిన్నగా వస్తుందండి. నెక్స్ట్ హ్యాండ్కి కూడా పఫ్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకు 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కు అటాచ్ చేసుకుందాం. ఈ కుచ్చులు అనేది ఫోల్డ్ పడకుండా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది.